వాళ్ళ ముగ్గురు నన్ను ఒక్క క్షణం కూడా విడవకుండా నాకు అంగరక్షకుల్లాగా తయారయ్యారు. నాకు రాజు చెప్పిన పాటలే. ఇక్కడ ఎలా తిరగాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో వగైరా వగైరా విషయాలన్నీ ఎంతో విపులంగా వీళ్ళందరికీ నేర్పాను. అంతా నేర్పినా, అన్నీ వివరంగా చెప్పినా దినదినము ఎన్ని రోజులో ఎన్ని అవకతవకలు చేసేవాళ్ళో. వాళ్ళకి ఎక్కువగా తెలివి ఉండేది కాదు. ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించేవాళ్ళు వీళ్ళు అని అనుకునేవాణ్ణి. రోడ్డు దగ్గర నడవలసిన విషయాల నుండి తిండి దగ్గర ఆచరించవలసిన పద్ధతులన్నీ పిల్లవాళ్ళకు చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పాను. అయినా సరే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కాండ్రి చూమేయడం, ముక్కు చేదడం మొదలైనవన్నీ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకొక పట్టాన ఎక్కలేదు. వాళ్ళలో ఒకరికి పొడవు అభ్యాసం కూడా ఉన్నదట పాపం. వాళ్ళ అస్తమానం బర్రన పొడవ పీల్చడం, బర్రన చేదడం. అది కాస్త ఏ లాంతర్ స్తంభానికో, ట్రాములో ఉండే ట్రాము కారుకో రాయడం. అది చూసిన అక్కడున్న వాళ్ళంతా కూడా చూసి అసహించుకోవడం. నేను అతనితో ఎంతో వివరంగా చెప్పడానికి ప్రయత్నించాను. అతనితో నీకిది ఎక్కడ దొరికింది అని అడిగాను. మా ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చానండి అని చెప్పాడు. నాకు నవ్వొచ్చింది. పొడుం కూడా తీసుకొచ్చావా బాబూ? ఏమాత్రం తెచ్చావేంటి అనే అడిగాను. పరువుగా ఉంటుందని ఎక్కువ తేలేదులేండి, ఒక వీసడు మటుకు తెచ్చాను అన్నాడు. నా గుండె ఆగిపోయినంత పనైంది. వీసడే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో దొరుకుదో తెలియదు. ఒకవేళ మనం చేసుకోవడానికి మళ్ళీ సాధనా సామాగ్రి దొరుకుతుందో లేదో తెలీదు. అందుకని వీసడే తెచ్చాను. శాంపుల్ చూస్తారా అన్నాడు నవ్వుతూ తన పొడవాటి కాయం తీస్తూ. వద్దులే బాబూ, ఉంచుకో. ఇంకేం తెచ్చావేంటి అని అడిగాను. కొద్దిగా పళ్ళు తోముకోవడానికి బొగ్గుపొడి, భోజనంలో వేసుకోవడానికి, రసంలో వేసుకోవడానికి సాంబార్ పొడి, రసం పొడి, కొంచెం మిరియాలు, యాలకులు, లవంగాలు, ఇంకా ఇలాంటి చిల్లర సామాన్లు, ఒక్క పొడి వగైరా కూడా తెచ్చుకున్నానులేండి. తర్వాత ఇక్కడ దొరుకుతాయి కదా అని అడిగాడు. దొరుకుతాయి. దొరక్కేం చేస్తాయి? చచ్చినట్టు దొరుకుతాయి. అంతగా దొరకపోతే ఏ వేసవి సెలవుల్లోనో ఇంటికి వెళ్ళి తలో టన్ను తీసుకువచ్చి ఇక్కడ కొట్టు పెడితే నీకు ఖర్చులకి పనికొస్తాయి. ఇక్కడ నీ సాటి సోదరులకు ఉపయోగంగానే ఉంటుంది అని అన్నాను. నేను నిజంగా అన్నానో వేలాకూలంగా అన్నానో అర్థం కాలేదు వాడికి. అయినా వాడు నవ్వుతూ, అవును సార్, మీరు చెప్పింది బాగుంది సార్, మంచి ఐడియా చెప్పారు సార్ అని నవ్వుతూ అంటూ నాకు స్తోత్రం చేసి మరీ సన్నిహితుడై ఊరుకున్నాడు. వాళ్ళు విద్యాలయంలో చేరారు. ఎవళ్ళ చదువులు వాళ్ళు ప్రారంభించారు. ఇలా ఉండగా అక్కడున్న కొందరు స్కాట్ దంపతులు ఈ కొత్త వాళ్ళను, రాజును, నన్ను వాళ్ళని తీసుకుని టీ పార్టీకి సాయంకాలం సెలవు వేళలో రమ్మని మమ్మల్ని ఆహ్వానించారు. అందుకు నేను సరే అన్నాను. ఈ కొత్తగా వచ్చిన వాళ్లకు అక్కడ ఎలా ఉండాలో, ఏం చేయాలో అన్నీ ఒకసారి మళ్ళీ వివరం చేశాను. చిత్రం ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళేసరికే హాయిగా సోఫా మీద పడుకుని కాళ్ళు జాపుకొని ఏదో నవలు చదువుకున్నాడు మా పొడం శిష్యుడు. వాణ్ణి చూసి మేమంతా తెల్లబోయి, ఇదేంటి, నువ్వెప్పుడొచ్చావు అని వాణ్ణి అడిగాం. వాడు పొద్దున్నే వచ్చా అని అన్నాడు. నీ బొంద, పొద్దున్న రావడం ఏంటి, సాయంత్రం రమ్మంటేను అని వాణ్ణి అడిగా. వాడు పాపం ముఖంలో నవ్వు పాడు ఏమీ లేకుండా, ఎప్పుడొస్తే ఏం సార్, ఈరోజు నాకు ఏ పని లేదు, వాళ్ళు ఎలాగో రమ్మన్నారు, మంచివాళ్ళు, అందుకని ముందుగా వచ్చి వాళ్ళ పరిచయం చేసుకుందామని పొద్దున్నే వచ్చే సార్, ఏమైంది, తప్పా సార్ అని అన్నాడు వీర్రి చూపులు చూస్తూ. అబ్బే, తప్పే ఉంది, వాళ్ళు చాలా సంతోషించి ఉంటారు అన్నాను. అవును సార్, నిండా మంచివాళ్ళు, చాలా మర్యాద చేశారు సార్ అని అన్నాడు. ఇంతలోకే యజమానురాలు గారు వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్, హౌడు యూడు అన్నీ అయిన తర్వాత నేను నెమ్మదిగా ఆమెను అవతలకి పిలిచి, వాడేదో ఉదయాన వచ్చాడట, పాపం వాడి తప్పు మన్నించండి, వాడు అమాయకుడే గాని చాలా మంచివాడు, వాణ్ణి కాస్త మన్నించండి, వాడి అమాయకత్వం వల్ల ఇలా చేశాడే గాని మరో తప్పేం లేదు, వాడు చాలా మంచివాడు, మన్నించండి వాణ్ణి, ఇంకెప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పని జరగదు అని ఆమెకు హామీ ఇచ్చాను. దీనికి మీరింత బాధపడ్డం ఎందుకు, పాపం అతనికి తెలియదులేండి,
ఏదో తన ఊర్లో చుట్టాలింటికి వెళ్ళినట్టు ఇలా వచ్చాడేడికి. తప్పేముంది అంది. ఇదెక్కడి సెలవమ్మా అనుకున్నాను లోపల. మీరింత ఆతృతో అర్థం చేసుకుని ఆదరించినందుకు చాలా సంతోషం అండి. మేమంతా చాలా కృతజ్ఞులం అన్నాను. ఇంతలోకే టీ రెడీ అయిందని పిలుపు వచ్చింది. టేబుల్ మీదను అన్ని కప్పులు, స్పూన్లు వగైరా ఖాళీ ప్లేట్లు అక్కడ పెట్టి, పదార్థాలు వేరే ప్లేట్లలోనూ అక్కడే ఆ బల్ల మీద అమర్చి ఉన్నాయి. ఎవరు వారి ప్లేట్లలో వాళ్ళ దగ్గరున్న స్పూన్లు, ఫోర్కులతో తీసుకొని వాళ్ళ ప్లేట్లలో పదార్థాలు పెట్టుకోవాలి. మేమెలా పెట్టుకోవడం చూసి కూడా ఈ ముక్కుపుడం వాడు గబక్కన చేత్తో కేక్ తీసుకుని చేత్తో నోట్లో పెట్టుకుని కసకసా కొరుకుతూ వాడి కంటికి నచ్చినవి అక్కడుండేటివన్నీ వాడి ప్లేట్లో గబగబా పెట్టుకుని చేత్తోటే వాడికి నచ్చినట్టు కూరుక్కుని తినడం ఆరంభించాడు. అందరూ నిర్ఘాంతపోయాడు. మేమిలా కూడకూడదు అని వాడికి చెప్పడానికి ప్రయత్నం చేశాం. అతను మాకు ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇంతట్లోకే యజమానురాలు గారు కల్పించుకుని, ఇలా కత్తి ఫోర్కుతో తీసుకుని నోట్లో పెట్టుకుంటే వీలుగా ఉంటుందేమో, ప్రయత్నించి చూడండి అంది మందహాసంతో. అబ్బే, ఎందుకు పోనిద్దరు? హాయిగా దేవుడిచ్చిన చేతులుండగా ఇవన్నీ ఎందుకండి? చేత్తోటి తినడమే హాయిగా సుఖమైన పని అంటూ వాడి మటుకు వాడు తినడం ప్రారంభించాడు. ఇక అలాంటి వాణ్ణి ఏమనగలం? మేమంతా వాణ్ణి చూసి చూడనట్టు ఊరుకున్నాం. ఇది కాక వాడు కుడి చేత్తో తీసుకుని తినడం ఇంటివారికి మరీ ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు ఇలాగే తింటారా అని అడిగింది ఇంటి ఆవిడ. అవునండి, ఇలాగే తింటాం, ఇంకెలా తింటాం అని ఇంకేదో అనబోతూ ఉంటే నాకు ఒళ్ళు మండి వాడికి మా అసంతృప్తి ఆశయం తెలిసే మార్గం తెలియక బల్ల అడుగు నుండి వాణ్ణి ఒక్క తోపు తన్నాను. మొర్రోమన్నాడు. నేను నోరు ముయ్యమని కళ్ళెర్ర చేసి, మరేం లేదులేండి, వెనకాల జాపుకుంటే కాలు తగిలి ఉంటుంది అని చెప్పి మన్నించండి అన్నాను. ఇంకా ఏం జరగబోతుందో త్వరలో అని త్వరగా టీ పార్టీ ముగిచ్చి కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేసి యజమానుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం. బయటికి వచ్చాక చూస్తాం కదా, ఆ పొడుంగాడు ఇంకా రాలేదు. ఇదేమిటో ఈ వింత అని నేను మళ్ళీ లోపలికెళ్ళాను. వాడు తిరిగొచ్చే సూచనలు ఏమీ కనబడ్డం లేదు. యజమానురాలు గారి ముఖంలో చికాకు కనబడుతుంది. నాకు ఒళ్ళు మండింది. ఇంకా రావే అన్నాను. ఈ రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. యజమానురాలు గారు నా సంభాషణ వింటూ నవ్వు తుళ్ళు లేకుండా అక్కడే నిలబడింది. ఏమిటి, ఈ రాత్రికి ఇక్కడే ఉంటావా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? నీ సౌఖ్యమే గాని వాళ్ళిబ్బందులు ఏమీ గమనించక్కర్లేదు. ఉదయాన్నే రావడమే ప్రథమ తప్పిదం. తరువాత మరికొన్ని ఘోరాలు చేశావు. ఇవన్నీ చాలక మళ్ళీ రాత్రి ఇక్కడే పడుకుంటానంటావేంటి? చుట్టానవయ్యొచ్చి దైవై పట్టుకున్నట్టు వారు మంచం, పరుపు, రగ్గులు అన్నీ ఇక్కడే అమర్చి ఉంటాయనుకున్నావా? రా వెళ్దాం అన్నాను. పోనిద్దురు, మంచం లేకపోతే నేను వాళ్ళ మంచం కింద పడుకుంటాను అన్నాడు. యజమానురాలు గారు ఆ పరాని నవ్వు ఆపుకోలేక అవతలికి పరిగెత్తింది. నేను వాడి రెక్క పట్టుకుని వాడి కోటు, హ్యాటు చేత్తో పట్టుకుని మాట్లాడకుండా వాణ్ణి బయటికి లాక్కొచ్చాను. వాడు లాభం లేదనుకుని కిరుక్కుమనకుండా చక్కా వచ్చాడు. ఇక వాణ్ణి ఏమని ఏమి లాభం అని మళ్ళీ పట్టుకుని వెనక్కి రాక, తిన్నగా ఇంటికి వెళ్ళు, కాసేపటి తర్వాత నేను వచ్చి నీ గదిలో చూస్తాను. నువ్వు గనక గదిలో లేకపోతే నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుని డొక్క బద్దలు చేస్తాను, జాగ్రత్త అని వాడిని ముందుకు తోశాను. అలా మాట్లాడిన మేము ఎవరి బసకు వాళ్ళు చేరుకున్నాం. వాడు తిన్నగా ఇంటికి పోయాడు. ఈ వ్యవహారమంతా ఊళ్ళో ఎలా పాకిందో తెలియదుగాని మళ్ళీ ఎవళ్ళు ఏ పార్టీకి వాణ్ణి పిలవలేదు. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా మనం మసులుకోకపోతే ఎలాగా చెప్పండి? ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీరు వెంటనే చూడగలరు. మరి మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు
మీ ప్రియమైన బారిస్టర్ పార్వతీశం.